హాయ్ హలో అండి. నేను మీ మహాలక్ష్మి అండి. ఇవాళ మనం చేయబోయే వంట చికెన్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఎవరు ఫుల్ వీడియో చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఆ, బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ కుదిరిందండి. చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీకి ముందుగా మనం కావాల్సినవి ఏంటంటే చికెన్ ఇలా 1 కిలో తీసుకొని బాగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో కడుక్కోండి. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అందులో ఉప్పు నీళ్ళలోనే 1 గంట సేపు నానబెట్టేసుకొని ఇలా నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోండి. మనం బిర్యానీకి కాబట్టి పెద్ద పెద్ద పీసులుగా కొట్టించుకోండి. అప్పుడు బిర్యానీలో పీసులు కూడా మంచిగా టేస్ట్గా తగులుతుంటాయండి. ముందుగా దీంట్లోకి కారం కారం ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి మామూలుగా కర్రీకి వేసుకునే దానికన్నా. ఎందుకంటే మనకి బిర్యానీ కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, నెక్స్ట్ ఇందులోకి అల్లం పేస్ట్ కూడా ఏంటంటే మనం హోమ్ మేడే అండి, ఇంట్లోనే చేసుకున్నాము. ఫ్రెష్గా వేసుకుంటే మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఫ్రెష్ది ఇంట్లో చేసుకొని వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ అయితే వేసుకోవద్దండి, తర్వాత కూడా మనం చూసి వేసుకోవచ్చు గ్రేవీ కలిపాక కూడా. దీంట్లోకి ఒక ఫుల్ నిమ్మకాయ అండి. మనం గింజలన్నీ నీట్గా తీసేసుకొని ఇలా ఒక ఫుల్ నిమ్మకాయ వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్నాక ఇలా మంచిగా స్మాష్ చేసుకోండి. బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఒక 5 నిమిషాలు. ఇంకొక పెనం మీద కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి. ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న చికెన్లోకి పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఇలా పొడవుగా కట్ చేసేసుకోండి, ఏం కాదు. దీంట్లోకి మనం ఫ్రెష్గా ఇది పుదీనా అండి, పుదీనా బాగా కొంచెం చాలానే వేసుకోండి. ఎందుకంటే మనకు పుదీనా ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీలోకి. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. చూడండి, మీరు నేను చెప్పిన విధానంగా చేశారంటే కొత్తిమీర కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి, చిన్న చిన్న పీసెస్గా ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలపండి. మనం ఈ బిర్యానీకి స్పెషల్ ఏంటంటే మనం ఎంత బాగా కలుపుతామో మనకి టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ స్మెల్ కూడా మనం కలిపేటప్పుడే మనకి బిర్యానీ వాసన అదిరిపోయేలా వస్తుందండి. ఈ మసాలాలన్నీ వేసి కలుపుతుంటే చూసారు కదండి. ఇప్పుడు ఇలా లైట్గా, ఇప్పుడైతే నేను ఎక్కువ కలుపుకోలేదు, ఇలా కొత్తిమీర పుదీనా ఇవి మాత్రం కొంచెం కొంచెం కలిపి అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి వేయబోయే ఐటమ్స్ చూడండి. ధనియాల పొడి అండి. ఇది ధనియాల పొడి ఒక 2-3 స్పూన్లు, చిన్న స్పూన్తోనే ఒక 2 ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇవి బిర్యానీ స్పైసెస్ అండి. ఇవన్నీ స్పైసెస్ మనకి ఏంటేంటి ఉన్నాయంటే దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, నెక్స్ట్ కస్తూరి మేతి, బిర్యానీ ఆకు, ఇది చికెన్ మసాలా, ఇలాచీ 2, ఈ షాజీరా, మొత్తం ఇవన్నీ బిర్యానీ మసాలాలు అండి. ఇవన్నీ చికెన్ మసాలా అయితే నేను కిలోకి 2 ప్యాకెట్లు వేసేస్తానండి. బిర్యానీ మసాలాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి హోల్ గరం మసాలా అంతా ఇలా వేసేసుకోండి. మనకి బిర్యానీ మసాలాలని అడిగిన షాప్లో అన్నీ మనం బిర్యానీలోకి ఏమేమి వేయాలో, ఎందుకంటే రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఆల్రెడీ కలిపెట్టుకున్నామండి కలిపెట్టుకున్న చికెన్లోకి ఇలా అన్నీ వేసేసుకోండి. వేసేసుకొని మనం బాగా కలపాలండి. మనం బాగా ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా చాలా బాగా కలపాలండి. నేను కొంచెం మసాలాలు, ఈ స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి నేను మసాలాలన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తాను, ఎక్కువ వేయనండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం 1 బై 1 ఈ చికెన్లోకి మొత్తం వేసేసుకుందామండి. వేసేసుకున్నాక మనం బాగా కలపాలండి. ఎలా కలపాలంటే ఈ ముక్కలకి మసాలాలు అంతా పట్టిపోవాలండి. మనకి ఎక్కువ శాతం బయట బిర్యానీల్లో చికెన్ ముక్కకి మసాలా ఎక్కువ ఉండదండి. అది ఎలా ఉంటుందంటే తెల్లగా కనిపిస్తుంది. అలా ఉండొద్దండి. మనం ఇలా ఫస్ట్ మసాలాలన్నీ వేసుకొని చికెన్కి మంచిగా ఇలా కలుపుకున్నాం అనుకోండి, మనకి కలిపేటప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది, బిర్యానీ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకేందంటే
ఈ ముక్కలన్నీ కూడా మనం బిర్యానీ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మసాలాతోనే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇలాగా మీకే నచ్చుతుంది, తర్వాత మీరే ట్రై చేస్తారు. ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మనకి బిర్యానీ అంటే తెలిసిందే కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు పెద్ద స్పూన్లతోనే వేసుకున్నానండి నేను. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి మనం బాగా నెక్స్ట్ వేసుకోబోయేది ఈ ఆనియన్స్, ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సన్నగా తరిగి, ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఒక్కటేసారి వేయచ్చు, కానీ అలా వేస్తే టేస్ట్ బాగుండదండి. అందుకనే మీకు స్టెప్ బై స్టెప్ వేసి చూపిస్తున్నాను. కలిపేది కూడా ఒకటి తర్వాత ఒకటి కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్లన్నీ చికెన్కి మంచిగా పడుతుందండి. మనకి సపరేట్ కర్రీ, సపరేట్ మసాలా, సపరేట్ చికెన్ అలా ఉండదండి. మన పీస్కే ఉంటుంది మసాలా అంతా కూడా. చూడండి, ఇట్లా మంచి కలుపుకోవాలి. ఆయిల్, ఉప్పు, కారాలు అన్నీ మంచిగా చికెన్కి పట్టాలండి. పట్టేదాకా మనం కలుపుకునే దాంట్లోనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, మనం ఎంతసేపు కలుపుతామో, ఎంతసేపు నానబెడతామో దాంట్లోనే ఉంటుంది మొత్తం ప్రాసెస్. ఎందుకంటే మనం ఇది పొయ్యి మీద పెట్టి చేసేది ప్రాసెస్ తక్కువ ఉంటుందండి. మనం ఏదైతే చికెన్ కడిగి తీసుకుంటామో ఈ చికెన్లో వేసే మసాలాలోనే ఉంటుంది ప్రాసెస్ అంతా. మనం ఇక్కడే అన్నీ చూసుకొని వేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ దమ్ పెట్టాక వేయడానికి ఏముండదు కాబట్టి అన్నీ చూసుకొని ఇలా వేసుకోండి. చూడండి, ఇలా కొంతసేపు ఒక 5 నిమిషాలు ఇలా పెట్టానండి. తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఫ్రెష్గా మనం పెరుగు తీసుకోవాలండి. నేనైతే ఫ్రెష్ పెరుగండి, ఇది ఇంట్లోదైనా సరే బయట పెరుగైనా సరే అండి, పులిసిండేది కాకుండా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. ఇలా గడ్డ పెరుగు చూడండి, ఇది నేనైతే 1/2 కిలో తీసుకున్నానండి. ఎందుకంటే 1 కిలో చికెన్ తీసుకున్నా కాబట్టి 1/2 కిలో పెరుగు వేసుకుంటేనే మనకి టేస్ట్కి సరిపోతుందండి, మనకి పర్ఫెక్ట్గా కూడా కుకింగ్ అయిపోతుంది. చూడండి, ఇలా 1/2 కేజీ మొత్తం ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. లాస్ట్లో వేసుకోవాలండి పెరుగు, ఎప్పుడు మసాలాలు అన్నీ వేసాక లాస్ట్లో అయితే వేసుకోవాలండి. మనం ఫస్ట్లో వేస్తే ఆ చికెన్కి ఏమవుతుందంటే పెరుగు ఫ్లేవరే ఉంటుందండి, మసాలాలు అంత ఫ్లేవర్గా ఉండవు. కాబట్టి మనం మసాలాలన్నీ వేసి కలుపుకున్నాక లాస్ట్లో వేసి ఇలా పెరుగుతో కలుపుకుంటే మనకైతే ఇప్పుడు ఫైనల్ టచ్ అంతా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మనం మొత్తం ఇలా కలిపేసుకున్నాం అనమాట. ఇలా మంచిగా కలుపుకోండి. పెరుగు వేసుకున్నాక మినిమం ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోండి. మీరు నానబెట్టుకున్నారంటే ఆ మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటుందండి చికెను. కాబట్టి మళ్ళీ మీకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముక్కలు. చూడండి, సేమ్ ఇంతే అండి, ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, ఇదే అండి ప్రాసెస్. నేను కొంచెం 1 బై 1 చూపించాలి, మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. కానీ మీరు అన్నీ రెడీగా పెట్టుకున్నారంటే చాలా సింపుల్ అండి. దమ్ బిర్యానీ అంటే ఏం పెద్ద కష్టం కాదు. మనం బయట తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లో టేస్టీగా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మనం బయట డబ్బులన్నీ పెట్టి తెచ్చుకోవడం కన్నా మనకి పిల్లలు ఉంటారు కాబట్టి ఒక్కసారి కదా కాకపోయినా 2 సార్లు తింటారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే మనకు బిర్యానీ కలిసి వస్తుంది. మనం ఇంట్లో చేసుకున్న తృప్తి వస్తుంది, టేస్ట్కి కూడా మనకు బాగుంటుందండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ అండి మ్యాక్సిమం మనం 1 అవర్ అయినా నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ నానబెట్టుకోండి, లేకపోతే కూడా ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. మనం బాగా నానిందంటే చికెను మంచి జ్యూసీగా ఉంటుందండి ముక్క. చూడండి, ఇలా నానబెట్టుకున్నాక ఏమవుతుందంటే ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. కాబట్టి మనం ఒక 1/2 అవర్ నానబెట్టి చూద్దామండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మళ్ళీ తీసి చూద్దాం, ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే దీన్ని నానబెట్టుకున్నానండి. కొంతసేపు దీన్ని ఇలా వదిలేద్దాం. మనం అంతలోపల రైస్ కడిగి పొయ్యి మీద పెట్టుకుందామండి. చూడండి, మనము ఈ రైస్ ఉడుకుతున్నప్పుడు మనము ఇందులోకి బిర్యానీ మసాలాలు కూడా కొన్ని వేసుకోవాలండి. ఎందుకంటే బిర్యానీ రైస్ అంటే కొంచెం స్పైసెస్తో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి, ఒట్టి ప్లెయిన్ రైస్ అయితే బాగుండదు. కాబట్టి మనం ఇందులోకి షాజీరా, లవంగ మొగ్గలు, ఇంకా మీకు బిర్యానీ మసాలాలు తెలుసు కదండి, షాజీరా, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం లైట్గా కస్తూరి మేతి, ఇవన్నీ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోండి. చూడండి, ఇలా 70% ఉడకాలండి, టోటల్ ఉడకద్దు. మనకి ఒక హాఫ్ బాయిల్ రైస్ లాగా అండి. హాఫ్ బాయిల్ అయినాక వంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయదలుచుకున్నామో ఆ గిన్నెలోకి అడుగంటకుండా మంచిగా కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా మొత్తం గిన్నె మొత్తం చుట్టూ ఆయిల్ మొత్తం ఇలా రుద్దుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాము కదండి. చూడండి, ఆయిల్ అంతా కూడా ఇందులో పైనే ఉంది. ఈ చికెన్లో అంటే ఇది బాగా నానిందని అర్థం.
కాబట్టి ఈ చికెన్ని ఈ గిన్నెలోకి తీసేసుకోండి. ఈ గిన్నెలోకి తీసేసుకొని గిన్నెకి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకటే దగ్గర ఉండొద్దు కదండి, మనకి మొత్తం బిర్యానీ అంటే రైస్ ఈక్వల్గా ఉండాలి, చికెన్ ఈక్వల్గా వేయాలి, దాని మీద రైస్ కూడా ఈక్వల్గా వేయాలి. కాబట్టి మనము ఇలా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోండి. చికెన్ని మంచిగా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇలాగా దీంట్లోకి ఇప్పుడు మనము రైస్ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ రైసు, ఆ రైస్ ఇందులోకి పైన అంతా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా మొత్తం ఈక్వల్గా వేసుకోవాలండి, ఒకటే దగ్గర వేయొద్దండి. ఒకటే దగ్గర ఫస్ట్ చాలా వేసేసినా కానీ జరిగిపోతుంది చికెను. అలా కాకుండా మీరు ఈక్వల్గా కొంచెం కొంచెంగా మొత్తం రైస్ ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ఇది దమ్ పెట్టుకోవాలండి. దమ్ ఇప్పుడు ఎలా పెట్టాలంటే, ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టుకుందామండి. ఇది మొత్తం రైస్ వేసేసుకొని పెట్టుకున్నాక తర్వాత వచ్చి 20 మినిట్స్ సన్న మంట పెట్టాలండి. 5 నిమిషాలు పెద్ద మంట, 20 నిమిషాలు చిన్న మంట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. 25 మినిట్స్లో అయితే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాత ఇది ఆవిరి మొత్తం బయటికి పోకుండా దీని మీద ఏదైనా వెయిట్ కొంచెం వాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని వెయిట్ అన్నా పెట్టండి. లేకపోతే మనకి చపాతీ పిండి ఉంటుంది కదండి కలిపిండేది, దాన్ని సైడ్లలో అంటించేసుకోండి. ఇంతే అండి. అలా పెట్టి ఒక 25 మినిట్స్ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న రైస్ మీదకి మనము ఆనియన్స్ అండి, ఇవి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మనం చికెన్ కలిపేటప్పుడు కూడా కొంచెం వేసాం కదండి, ఆనియన్స్ మిగిలినవి ఇవి కొంచెం మిగిలించుకున్నానండి. ఎందుకంటే మనకి బిర్యానీకి పైన కూడా వేసుకోవాలి కాబట్టి ఇలా వేసుకున్నానండి. చూడండి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో దీనిపైన ఫుడ్ కలర్ అండి, ఎందుకంటే బిర్యానీ కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదండి. కాబట్టి నేను కొంచెం అంటే ఎక్కువగా వేయట్లేదులేండి, కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. నెక్స్ట్ దీని మీదకి కొత్తిమీర పుదీనా అండి, ఇది సన్నగా తరిగి పెట్టుకున్నదే, మనం చికెన్లోకి వేసాం కదండి అప్పుడే కట్ చేసి పెట్టుకున్నదే ఇది కూడా. ఇప్పుడు మనం ఇది కూడా మంచిగా రైస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుందండి, మనకి మెయిన్ అని చెప్పుకోవచ్చు పుదీనా అనేది. ఇలా అన్నీ ఈక్వల్గా వేసేసుకొని మనం ఇంకా దమ్ పెట్టుకోండి. 25 మినిట్స్ వెయిట్ చేయండి చాలు, మీకు వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. నేనైతే మంచిగా దమ్ పెట్టేశానండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని పైన చూడండి. ఇప్పుడు చూడండి మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, వేడి వేడిగా పొగలు కక్కుతుందండి మా బిర్యానీ. మా పిల్లలు అయితే రెడీ అయిపోతున్నారు తినడానికి కూడా, ఇంకా అస్సలు ఆగలేమంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నార్మల్గా చేస్తే మాకు తొందరగానే అయిపోతుందండి బిర్యానీ అనేది. మేము వీడియో తీస్తూ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది, పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇదే ప్రాసెస్ అండి, చూడండి ప్రాసెస్ అంతా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి, మీకు టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వీక్లీ ఇలాగే మేము చేసుకొని ఇంట్లో మంచిగా తింటూ ఉంటామండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బిర్యానీని. ఈ పీసులు కూడా చూడండి, మనకి పీస్ ఎలా ఉందండి, మొత్తం మసాలా అంతా ఈ పీసులకే ఉందండి. మనం అంతా బాగా కలిపామన్నమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, టేస్ట్ బాగుండాలి కదండి తినడానికి. కాబట్టి కొంతసేపు నానబెట్టుకుంటే మీకు ఇలా ముక్కకు పట్టేస్తుంది మసాలా అంతా. టేస్ట్ అయితే అదిరిపోతూ ఉందండి, వాసన అయితే అదిరిపోతూ ఉంది. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారండి. ఇప్పుడు దీంట్లోకి ఒట్టిగా తినడం ఎందుకనేసి నేను రైతా కూడా చేశానండి. కొంచెం గడ్డ పెరుగు తీసేసుకున్నాను. కొంచెం గడ్డ పెరుగులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం లైట్గా ఉప్పు ఇలా వేసేసుకొని మనం పెరుగు పచ్చడి కూడా చేసుకున్నామండి బిర్యానీలోకి. మా పిల్లలకైతే మెయిన్ ఈ పెరుగు పచ్చడి ఉంటే ఇంకా చాలా కొంచెం మామూలుగా తినేదానికన్నా కొంచెం ఎక్కువ తింటారండి. కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసుకొని ఇలా చేసేసుకున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహాలక్ష్మి.